హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రాజధాని అమరావతిలో ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ లేక్నైతే తవ్వుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మరియు శాఖమూరు సెంట్రల్ పార్క్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందామండి. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయని. అయితే ముందు ముఖ్యంగా మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. శాఖమూరు సెంట్రల్ పార్క్కి మరియు ఈ 50 ఎకరాల లేక్కి సంబంధం ఏంటి అని అంటే, ఇక్కడేనండి ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మొత్తం కూడా 300 ఎకరాలలో ఈ పార్క్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. సెంట్రల్ పార్క్ మొత్తం గ్రీనరీ, చెట్లు మరియు వాకింగ్ ట్రాక్లు మరియు యోగా చేసుకోవడానికి మరియు ఎక్సర్సైజులు చేసుకోవడానికి, వ్యాయామాలు చేసుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఇక్కడ 300 ఎకరాలలో ఒక భారీ పార్క్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఇంకొక 50 ఎకరాలలో ఒక భారీ లేక్ని అయితే తవ్వుతూ ఉన్నారండి. అందుకని ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం కలిపి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇదంతా కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో తవ్వుతున్న భారీ చెరువు లేక్ అండి. చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కింద రాయి, ఈ ఇనప ఫెన్సింగ్లో, ఇనప జల్లెడలో రాళ్ళు వేశారు కదా, ఇవన్నీ కూడా 2019, 2014 కాలంలో జరిగిన పనులండి. చూసారా, ఈ నీరంతా కూడా, ఈ లేక్లో నిలబెట్టిన నీరంతా కూడా తొందరగా భూమిలోకి ఇంకిపోకుండా ఇక్కడ ఈ చెరువు గట్టులపైన, అంచులపైన ఇలాగా రాయితో నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. పనులు ఎలా జరుగుతున్నాయో మీ అందరూ చూడొచ్చు. ఈ లేక్ నిండా కూడా పూర్తిగా వాటర్ ఉండేదండి. ఈ లేక్ తవ్వటం ఎప్పుడు జరిగింది అని అంటే 2014, 2019 మధ్య కాలంలో రాజధాని పనులు చాలా వేగంగా జరుగుతున్నప్పుడే ఈ లేక్ని తవ్వే కార్యక్రమం అయితే మొదలైంది. చాలా వరకు పని కూడా జరిగింది, మీరు చూడొచ్చు. ఇక తర్వాత జరిగిన పరిణామాలలో ఈ లేక్ ఇలాగా మొత్తం పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోయి ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ వర్షపు నీటి మొత్తాన్ని కూడా డీవాటరింగ్ ప్రక్రియలో నీటిని మొత్తాన్ని కూడా బయటికి పంపించి వేసిన తర్వాత చెరువు అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు పనులు తిరిగి మొదలయ్యాయి. ఆ పనులు మీరందరూ చూస్తూ ఉన్నారు ఎలా జరుగుతూ ఉన్నాయో. ఇక ఈ లేక్లోకి, ఈ 50 ఎకరాల చెరువులోకి నీరు ఎలా వస్తుంది అని అంటే, మనం ఇదివరకే చెప్పుకున్నామండి. రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల పొడవున ఒక భారీ కెనాల్ అయితే తవ్వుతున్నారని. ఆ కెనాలు ఈ లేక్ గుండానే వెళ్తుందండి, ఈ చెరువు గుండానే వెళ్తుంది. అప్పుడు వర్షాలు కురిసినప్పుడు, లేదంటే వరదలు వచ్చినప్పుడు, లేదంటే కృష్ణానది నుంచి నీటిని డైరెక్ట్గా తీసుకొని ఈ లేక్లోకి నిలవ పెడతారు. చూస్తున్నారు కదా పనులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో. మొత్తం చెత్త చెదారం, పిచ్చి మొక్కలు అన్నీ కూడా మొత్తాన్ని తొలగించేసి పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇది చాలా టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయాలని దీని యొక్క ప్లాన్ మొత్తం మనం కానీ తెలుసుకుంటే అండి, 300 ఎకరాల పార్కు, దానిలో ఒక లేకు అంటే ఎంత ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయో మనం ఆలోచించుకోవచ్చు. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. అదేంటంటే, ఇక్కడే 2014, 2019 మధ్య కాలంలో ఇక్కడే ఈ సెంట్రల్ పార్కులోనే అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని కూడా పెట్టాలని అప్పుడు ప్రయత్నాలు జరిగాయి. తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఇదంతా చూస్తున్నారు కదా, ఈ లేక్ దగ్గర లేబర్ క్యాంపుల్ని మొత్తాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా పనులైతే పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ఈ క్యాంపుల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత, కార్మికులు అందరూ వచ్చిన తర్వాత పనులు మొదలవుతాయి. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి నీరుకొండ రిజర్వాయర్ అనేది ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అక్కడ కూడా ఒక భారీ చెరువు కాదు, రిజర్వాయర్ వస్తుంది. మరియు కొండ మీద ఒక భారీ ఎన్టీఆర్ గారి, నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నారని మనం పేపర్లో కూడా చూసాం. ఈ మధ్య ఆ వార్తలు అఫీషియల్గా బయటకు వచ్చాయి. 2014, 2019 మధ్య కాలంలో అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఇలాగా ఎన్టీఆర్ గారి విగ్రహం పెడుతున్నారని. కానీ ఇప్పుడైతే అఫీషియల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా
న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. చూశారు కదా, ఇదంతా వాకింగ్ ట్రాక్లో ఎలాంటి చెట్లు పెట్టారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ చెట్లన్నీ కూడా 2019, 2014 కాలంలో నాటినవి. ఇక్కడంతా మన సాంప్రదాయ వృక్షాలైనటువంటి రావి చెట్లు, వేప చెట్లు మనం చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు మనం చూసే ఈ పనులు ఏంటి అని అంటే అదేనండి, 21 కిలోమీటర్ల కెనాలు ఈ లేక్ గుండా వెళ్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అక్కడే పనులు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పనులే చూద్దాం. ఈ లేక్లోకి ఆ కాలువని కలిపే పనులు అయితే జరుగుతున్నాయండి. మనం చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈ కాలువ తవ్వారు. ఇది 2014, 2019లో జరిగిన కాలువ పనులు. ఇప్పుడు జరగాల్సిన పని ఉంది. ఇదిగోండి ఈ కట్ట ఒక్కటే అడ్డం ఉంది. ఇది కానీ తీసివేస్తే డైరెక్ట్గా ఈ 50 ఎకరాల చెరువులోకి కాలువ కనెక్టివిటీ అనేది విజయవంతంగా పూర్తయిపోతుంది. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. తవ్వుతున్నారు, దగ్గరికి వచ్చేసారు. చూసారా, ఈ చెరువు దగ్గరికి కాలువను తవ్వుకుంటూ దగ్గరికి వచ్చేసారు. ఈ కాలువ పనులు కానీ మరియు ఈ చెరువుల పనులు, రిజర్వాయర్ పనులు, నీరుకొండ రిజర్వాయరు, కొండవేడు రిజర్వాయరు, ఈ చెరువు పనులు చాలా వేగంగా జరుగుతుందండి. ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాలు కురిసి ఈ నేల అంతా నీటితో ఉంటే రాజధాని అమరావతి పనులు జరుపుకోవడానికి అడ్డంకిగా ఉంటుందని ఈ కాలువలను అయితే విజయవంతంగా చాలా స్పీడ్గా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వర్షపు నీరంతా కూడా ఈ కాలువ ద్వారా కృష్ణానదిలో కలుస్తుంది. కనుక రాజధాని నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతుందని ముందు ఈ కాలువ, ఈ చెరువుల పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారండి. చూశారు కదా, ఇప్పుడు మనం ఇదంతా చూస్తుందంతా కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో 2014, 2019 మధ్య కాలంలో జరిగిన పనులన్నీ చూస్తున్నామండి. 300 ఎకరాల ఈ సెంట్రల్ పార్కులో పనులు అప్పుడు ఎలా జరిగాయో అది కూడా చూడండి మీరు. రోడ్లు ఎలా వేశారు, ఈ రోడ్లన్నింటిని కూడా ఇంకా డెవలప్ చేయవలసి ఉంటుంది. చూసారు, ఇదంతా కూడా ఏదో భారీ కట్టడం, మ్యూజియాలు, అమరావతి చరిత్ర తెలిసేలా పురావస్తు శాఖ మ్యూజియాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ కూడా ఒక ప్లాన్ అయితే ఉందండి. మీరందరూ చూడొచ్చు. ఆ ఎదురు చెట్లు ఇవన్నీ కూడా 2019, 2014 మధ్యకాలంలో జరిగినవే. ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చెట్లన్నింటిని కూడా తొలగించి వేయడం జరిగింది. ఇంకా బాగా డీప్గా వెళ్ళి బాగా అభివృద్ధి చేసిన ప్రాంతంలోకి ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులోకి వెళ్ళి చూద్దాము అని అంటే సెక్యూరిటీ వారు ఒప్పుకోలేదండి, పర్మిషన్ లేదు అన్నారు. అందువల్ల మీకు బయట నుంచి చూపించడం జరుగుతుందండి. చూసారా, అభివృద్ధి జరిగిన ప్రాంతంలో మొక్కలు ఎలా ఉన్నాయో. ఇంకా ఈ శాఖమూరు సెంట్రల్ పార్కు 2014, 2019లో చాలా అభివృద్ధి చెందిందండి. కానీ మనకి పర్మిషన్ లేదు చూపించడానికి. మనకు సాధ్యం ఉన్నంత వరకు, వారు పర్మిషన్ ఇచ్చినంత వరకు మీకైతే ఈ పార్కు గురించి చూపించడం జరుగుతుందండి. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.